మకర రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. దాంతోపాటు ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు కూడా తెలుసుకుందాము. మకర రాశి వారికి ఇది కొంత గొప్ప ఉపశమనం అని చెప్పొచ్చు, మరియు కొత్త సవాల్ తీసుకొచ్చే నెలని కూడా చెప్పవచ్చు అనమాట. కొంచెం బాగుంటుంది, కొంచెం బాగోదు అనుకోవాలి. 7.5 సంవత్సరాల ఏలినాటి శని దశ ముగియటంతో మీలో అపారమైన ధైర్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, బాగుంటుంది. కానీ రాశాధిపతి శని 3వ ఇంట్లో ఉండటం, కుజుడు 9వ ఇంట్లో వల్ల మీకు గొప్ప బలాన్ని అయితే ఇస్తాడు ఆయన. అయినప్పటికీ కూడా 2వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో గురుడు, మరి 8వ ఇంట్లో కేతు ఉండటం వల్ల కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి, కొత్త సవాళ్ళు వస్తూ ఉంటాయి మీకు. ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే మొదటి 3 వారాలు కొంత కఠినంగా ఉంటుంది, అంటే అస్సలు బాగోదని చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఏమి చేసినా అది రివర్స్ అయిపోతుంది. మీ యోగకారకుడు మరియు దశమాధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వలన పనిలో సంతృప్తి అస్సలు ఉండదు. అడ్డంకులు ఎక్కువైపోతాయి, గొడవలు అవుతాయి, అధికారులతో విపరీతంగా గొడవలు అవుతుంది. అంటే మీరు ఏమి చేయకపోయినా గొడవలు అవుతాయి అన్నమాట. అయితే ఆగస్టు 27 తర్వాత శుక్రుడు 7వ ఇంట్లో రావటం వలన పరిస్థితులు అనూహ్యంగా కొంచెం మారే అవకాశం ఉంటుంది. వృత్తిలో అనుకూలమైన మార్పు చిన్న కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే సాధారణం అండి. 2వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాలి మీరు, మరియు ఊహించని ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. నెల చివరిలో 8వ ఇంట్లో సూర్యుడు కేతువుల కలయిక వల్ల ఖర్చులు మరింత పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. పెట్టుబడులకు, ఆస్తుల కొనుగోలుకు ఇది మంచి సమయం కాదు. అయితే లాభాధిపతి కుజుడు భాగ్యస్థానం ఉండటం వల్ల కష్ట సమయంలో అదృష్టం కొద్దీ ఏదో విధంగా మీ చేతికైతే డబ్బు అయితే అందుతూ పోతూ ఉంటుంది. అంతే, చాలా కఠినంగా ఉంటుంది. వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఖర్చు కాకుండా మీ దగ్గర దాచుకున్న డబ్బు కూడా కొంచెం ఖర్చు అయిపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం బాగుంటుంది. ఏలినాటి శని వెళ్ళటం వలన కుటుంబ సభ్యులతో కొంచెం సంబంధాలు బాగుంటాయి, వాళ్ళు మీకు పూర్తి మద్దతు అయితే ఇస్తారు. గృహంలో ప్రశాంతత ఉంటుంది, శుభకార్యాలు స్టార్ట్ చేస్తారు, కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు. ఆగస్టు 27 తర్వాత నుంచి మీ జీవిత భాగస్వామితో అనుబంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే జాగ్రత్త చాలా అవసరం అన్నమాట. నెల మొదటి భాగం బాగున్నప్పటికీ కూడా చివరి 2 వారాల్లో కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఉదరకు సంబంధించిన సమస్యలు వస్తాయి, అలాగే శిరస్సుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. శిరస్సు అంటే ఉత్త హెడేక్ కదండి, దానికి సంబంధించి రిలేటెడ్గా అన్నీ అనమాట, ఏమైనా రావచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, రక్తపోటు ఉంటుంది ఎక్కువగా, అంటే బీపీ ఎక్కువగా అయిపోతుంది. అంటే వృత్తిపరంగా ఆల్మోస్ట్ సమస్యలు అవే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లా మారిపోతాయి మీకు. 8వ ఇంట్లో సూర్యుడు కేతులు కలయిక వల్ల ఆరోగ్యం పట్ల అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎంత పని ఒత్తిడి ఉన్నా ఏదైనా సరే కొంచెం అయినా బ్రీతింగ్ ఎక్సర్సైజో, వాకింగో, ఒక హాఫ్ అన్ అవరో ఏదో ఒకటి ప్రశాంతంగా ఉండేట్టు మీరు ట్రై చేయండి. లేదంటారా ఆ పని ఒత్తిడి కన్నా ఇక హాస్పిటల్ బిల్ ఎక్కువైపోతుంది మీకు. ఇక వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. నెల మొదటి 2 వారాలు వ్యాపారం కోసం మీరు చాలా కష్టపడాల్సిందే, కానీ ఫలితాలు అయితే అస్సలు ఉండవు. చివరి 2 వారాల్లో కొంత పర్వాలేదు అనిపిస్తుంది బిజినెస్. మరి రాబడులు అయితే లోటు ఉండదు, ఎప్పట్లాగా నార్మల్గా వస్తుంది. పెద్ద పెట్టుబడులకు కొత్త ఒప్పందాలు అయితే చేసుకోకండి, బాగాలేదు. ఇక విద్యార్థులకైతే సవాళ్ళతో కూడిన నెల అన్నమాట ఇది. శుక్రుడు మొదటి 3 వారాల్లో 6వ ఇంట్లో ఉండటం వలన చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది, ఏకాగ్రత లోపిస్తుంది. మానసికంగా దృఢంగా ఉండి పట్టుదల చదివితేనే వస్తాయి వీళ్ళ ఫలితాలు. నెల చివరి వారం నుండి కొంచెం చదువుపై ఇంట్రెస్ట్ వస్తుంది అంతే. ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే మటుకు డెఫినెట్లీ కష్టపడితే, లేకపోతే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక గ్రహాల ప్రతికూలత ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పొందడానికి పరిహారాలు ఏంటి అంటే, రాహుకేతువుల కోసం అయితే 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉన్నందున ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రం పఠించండి లేదా వినండి, మరియు గణపతిని పూజించండి, గణపతి స్తోత్రం పఠించండి. రెండిట్లో ఏదైనా చేయండి. గురువు కోసం అయితే ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళండి, లేదా దక్షిణామూర్తిని పూజ చేయడం వలన అప్పులు, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శివాలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లో కూడా శివలింగాన్ని పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు బయటపడతారు మీరు ఫస్ట్. సూర్యుడి కోసం అయితే ప్రతిరోజు
గాయత్రి మంత్రాన్ని లేదా ఆయుధ హృదయం పఠించండి లేదా వినండి. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎండలో నిల్చోండి ఉదయం పూట సూర్యుడిని చూస్తూ. శని కోసము మీ రాశ్యాధిపతి బలాన్ని పెంచుకోవడం కోసము ప్రతి శనివారం హనుమాన్ చాలీస వినండి లేదా చదవండి. మీకు తోచినంతగా పేదవాళ్ళకు సహాయం చేయండి. పేదవాళ్ళకి సహాయం చేయమంటే తెలిసిన వాళ్ళకి కాదు, పేదవాళ్ళు అనమాట.